హలో గైస్, దిస్ పార్ట్ 1 ఆఫ్ డే 2 ఇన్ తిరుమల. ఫస్ట్ అయితే మీకు రూమ్ ఎలా ఉందో చూపిద్దామని వచ్చాను. 100 రూపీస్‌కి ఎలా ఉండిద్దో రూమ్ అనుకున్నాను. కానీ సూపర్ క్వాలిటీ, లోపల గీజర్‌తో సహా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మేము ఒక చోటుకెళ్తున్నాం. ఆ చుట్టూరు అసలు వెళ్ళే దారిలో మొత్తం అడవే కాబట్టి ఒక పెద్ద పెద్ద పుట్టలుండేసరికి పాములొస్తాయేమో భయమేసింది. మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికొచ్చేసాం. ఇక్కడ చాలామంది జనాలున్నారు చెప్పాలంటే. అట్లాగా స్వామికి ఒత్తులతో దీపం వెలిగించిన తర్వాత నేను కొబ్బరికాయ కొట్టడం అయితే స్టార్ట్ చేశా. లిటరల్‌గా చెప్తున్నా, నాకసలు కొబ్బరికాయ కొట్టడమే రాదు. అలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాంట్లోని నీళ్ళు తీర్థంగా తీసుకొని అందరం తలా కొంచెం తాగామనమాట. ఇవే ఆ శ్రీనివాసుని పాదాలు. అలా అయ్యవారి పాదాలకు దండం పెట్టుకున్న తర్వాత మీకొకటి చూపియాలనుకున్నా అదే ఇది. అదే అడవిలో ఉండే ఉడతంట. అది క్యూట్‌గా భలే తింటుంది కదూ! నెక్స్టొచ్చేసి మేము విగ్రహ తోరణం అంట. అక్కడికి వెళ్ళాము. ఇక్కడ అన్నీ పార్క్‌లాగుంది. శివుడి గుడుంది. అండ్ శివుడి గుడి అయితే నేను వీడియో తీయలేకపోయా. తీయకూడదంట. ఏంటో గానీ నాకు తిరుపతిలో అసల వ్యూస్ చాలా నచ్చుతాయి. కెమెరా తెచ్చుకుంటే ఫోటోస్ దిగడానికి బావుంటది. కానీ నేను తెచ్చుకోలేదు. చూడండి, దీంట్లో ఇక్కడ చిన్న చిన్న పావురాలు, ఇంకా కొన్ని పీకాక్స్ ఉన్నాయి. ఇవైతే దశావతారాలనమాట. మీకు గనుక ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో అని కామెంట్ చేయండి. తొందరలోనే పెడతాను.